అసలు కొత్తగా రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు 1950లో రాజ్యాంగం ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు అప్పుడు తమిళనాడు ప్రాంతంలో పెరియార్ రామస్వామి అసలు మేము బ్రిటిష్ కాలంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినాక కొత్త రాజ్యాంగంలో మా బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇదేమి న్యాయము, అసలు మా బీసీల రిజర్వేషన్లే లేని రాజ్యాంగం మాకు అక్కర్లేదని తగలబెట్టిండు రాజ్యాంగాన్నే. అసలు ఆశ్చర్యం ఎవరికి తెలియదు ఈ విషయం. తమిళనాడులో భారత రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించిన రాజ్యాంగాన్ని తగలబెట్టిండు పెరియార్ రామస్వామి. ఎందుకు? బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఈ కాంగ్రెస్ పీరియడ్లో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎందుకు మాకు రిజర్వేషన్స్ ఇవ్వరని ఆయన మొత్తం ఏందనంటే తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున 10 లక్షల మందితోటి పోరాటం చేస్తే అప్పుడు కదా రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చారు. 1950లో రాజ్యాంగం అమలైంది, 51లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది.